31వ శ్లోకం. నాయం లోకో అస్య యజ్ఞస్య కుతో అన్యః కురు సత్తమా. ఓ కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహింపకుండా మనుజుడు ఈ లోకంలో లేదా ఈ జీవితంలో ఏనాడు సుఖంగా జీవించలేడు. ఇక తరువాతది గురించి చెప్పేదేమున్నది. జై శ్రీకృష్ణ. 32వ శ్లోకం. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ వివిధ రకాల యజ్ఞాలన్నీ వేదాలచే ఆమోదించబడ్డాయి. అవన్నీ నానా రకాల కర్మల నుండే ఉద్భవించాయి. వాటిని యథారూపంలో తెలుసుకొని నీవు విముక్తుడవవుతావు. జై శ్రీకృష్ణ. 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప, జ్ఞానయజ్ఞం కేవలం భౌతిక సంపత్తుల యజ్ఞం కంటే ఉత్తమమైనది. పార్థ, చివరకు అన్ని కర్మయజ్ఞాలు దివ్యజ్ఞానంలోనే పరిసమాప్తమవుతాయి. జై శ్రీకృష్ణ. 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. గురువు దగ్గరికి వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయముతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. ఆత్మదర్శులు తత్వదర్శనం చేసిన కారణంగా నీకు జ్ఞానమును ఉపదేశిస్తారు. జై శ్రీకృష్ణ. 35వ శ్లోకం. యద్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాని ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినప్పుడు నీవు తిరిగి ఇటువంటి మోహంలో పడవు. ఎందుకంటే ఆ జ్ఞానం ద్వారా నీవు జీవులందరినీ పరమాత్ముని అంశలుగా, అంటే నా వారిగా చూడగలుగుతావు. జై శ్రీకృష్ణ. 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ రుజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమ పాపిగా భావింపబడినా దివ్యజ్ఞానమనే నౌకలో నెలకొనినప్పుడు దుఃఖసాగరమును దాటగలుగుతావు. జై శ్రీకృష్ణ. 37వ శ్లోకం. యథైతాంసి సమిద్ధో అగ్నిర్భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, మండే అగ్ని కట్టెలను బూడిద చేసినట్లుగా జ్ఞానాగ్ని భౌతిక కర్మ ఫలాలన్నిటినీ కాల్చి బూడిద చేస్తుంది. జై శ్రీకృష్ణ. 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానమంతగా ఉదాత్తమైనది, విశుద్ధమైనది వేరొక్కటి లేదు. అట్టి జ్ఞానం సకల యోగముల పక్వ ఫలము. భక్తియోగ సాధనలో సిద్ధిని పొందినవాడు ఈ జ్ఞానమును కాలక్రమంలో తనలోనే అనుభవిస్తాడు. జై శ్రీకృష్ణ. 39వ శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు, తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానము పొందడానికి అర్హుడు. దానిని పొందినవాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. జై శ్రీకృష్ణ. 40వ శ్లోకం. అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకో అస్తి నపరో న సుఖం సంశయాత్మనః. కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు, శ్రద్ధాహీనులు భగవద్భావనను పొందలేక పతనం చెందుతారు. సంశయాత్మునికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖం లేదు. జై శ్రీకృష్ణ.
41వ శ్లోకం. యోగ సన్నస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబంధంతి ధనంజయ. తన కర్మఫలాలను విడిచి భక్తి యోగంలో వర్తించేవాడు, దివ్య జ్ఞానముచే సందేహాలన్నీ నశించినవాడు యథార్థంగా ఆత్మలో నిలిచి ఉంటాడు. ఓ ధనంజయ, అతడు కర్మఫలాలచే బంధింపబడడు. జై శ్రీకృష్ణ. 42వ శ్లోకం. తస్మాద జ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. అందుకే అజ్ఞానం వల్ల హృదయంలో కలిగినట్టి సందేహాలను జ్ఞాన ఖడ్గముచే ఖండించు. ఓ భారత, యోగముతో కూడిన వాడవై లేచి యుద్ధం చేయవలసింది. జై శ్రీకృష్ణ.